హలో చిరంజీవి గారు. గుడ్ మార్నింగ్ నాగరాజ్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ టెల్ మీ. చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ అంటే మీ దగ్గర స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి బయటికి వెళ్ళారు కాబట్టి సో వాళ్ళు సక్సెస్లో ఉన్నారు అండ్ ఆ సక్సెస్తో పాటు ఇంకో 10 మందికి కూడా పంచుతున్నారు. వెరీ గుడ్, వెరీ హ్యాపీ టు హియర్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రాంలో కూడా చాలామంది బయటకు వచ్చారు. ఈవెన్ టీచర్సే ఇవాళ ఒక స్టూడెంట్కి ఏ పద్ధతిలో చెప్తే అది వర్కౌట్ అవుతుంది, ఒక స్టూడెంట్ని ఎలా మౌల్డ్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ మీద పట్టు వస్తుంది అనేటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు. ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రాంలో కూడా అంత సక్సెస్ ఉంది. అయితే కామన్ పీపుల్కి కూడా అర్థం అవ్వాలి కాబట్టి అడుగుతున్నాను. అంటే మన దాకా రీచ్ అవ్వలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళ కోసమని ఏమన్నా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయా, ఇవి ఖచ్చితంగా ఉండాలి, ఇవి ఉంటే లాంగ్వేజ్ మీద పట్టు, దాంతోపాటు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనడానికి? తప్పకుండా అండి. యాక్చువల్గా మనం ఏ పని చేయడానికైనా కొన్ని క్వాలిఫికేషన్స్, కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అనేవి తప్పనిసరి. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ జాబ్కి వెళ్ళాలనుకో, బేసిక్గా హైటు, ఒడ్డు, పొడవు, కొన్ని ఫిజికల్ ఫిట్నెస్ ఒకటి అనేది మ్యాండేటరీ చేస్తారు. అలాగే ఉద్యోగం చేయాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటేనే వాళ్ళు చేయగలరని నిర్ణయిస్తూ ఉంటారు. అలాగే ఈ లాంగ్వేజ్ విషయానికి వచ్చేప్పటికి కూడా మనకు కొన్ని బేసిక్గా లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడానికి ఈ క్యారెక్టర్స్, ఈ క్వాలిఫికేషన్స్ ఇవి పక్కన పెడితే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. అవసరం అమ్మాయి అన్నీ నేర్పిస్తూ ఉంటుంది. అవును. అవసరం ఉన్నప్పుడు భాష తప్పనిసరిగా వస్తుంది. వెన్ యూ ఫీల్ ఇట్ ఈస్ నెసరీ, యు లెర్న్ ద లాంగ్వేజ్. ఓకే. సో మొదటిది కావాల్సింది భాష నేర్చుకోవడానికి ఏంటంటే నీకు అవసరం ఉండాలి. అయితే అవసరం లేనప్పుడు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎలా అంటే ఈరోజు ఒక డిగ్రీ చదువుతున్న పిల్లాడు ఈరోజు తనకి ఇంగ్లీష్ అవసరం ఉండదు, కానీ డిగ్రీ అయిపోయిన తర్వాత అవసరం ఉంటుంది చాలా. సో ఈరోజు అది నేర్చుకుంటే అప్పటికి ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పి అవసరం వచ్చినప్పుడే నేర్చుకోవాలనుకుంటే కష్టం. అందుకని చెప్పి ముందుగానే నేర్చుకోవాలి. మరి ముందుగా నేర్చుకోవాలంటే మోటివేషన్ ఏంటి అంటే బేసిక్ ఎప్పుడైనా సరే మనకు ద ఫస్ట్ థింగ్ అయితే ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళకి 26 లక్షణాలు ఉండాలండి. 26 లక్షణాలు ఉండాలి. ఒక్కసారి ఆ క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం సార్. సో ఇప్పుడు ఈ 26 లక్షణాలు అంటే ఇవన్నీ పెద్ద అది కాదండి. ద బేసిక్ థింగ్స్, ఒక చిన్న ఎమోషన్స్, చిన్న ఫీలింగ్స్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఆ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అందులో ఫస్ట్ది ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఆస్క్ యువర్ సెల్ఫ్. ఆస్క్ యువర్ సెల్ఫ్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నా, ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అవ్వాలనుకున్నా, ఇప్పుడు మనం ట్రైనర్స్ వర్క్షాప్ పెడుతున్నాం కాబట్టి కొందరు అడుగుతున్నారు, సార్ దీనికి ఎవరు ఎలిజిబుల్, ఎవరు రావాలి అన్నది కూడా అడుగుతున్నారు. ఈ 27th 28th మనం పెట్టే వర్క్షాప్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా ఆస్క్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా, అది ఫస్ట్. అంటే ఇంగ్లీష్ మాట్లాడాలనే ఇంట్రెస్ట్ ఒకటి ఉండాలి, లేదా నేను ట్రైనర్ అయిపోవాలనే ఇంట్రెస్ట్ అయినా ఉండాలి, నేను ఇంగ్లీష్ చెప్పాలనే ఒక ప్యాషన్ ఉండాలి. ఆస్క్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్. ఎలా జరుగుతుందంటే ఇప్పుడు ఒక ఇద్దరు వెళ్ళి ఫ్రెండ్స్ నేర్చుకుంటున్నారు కదా మనం చూద్దాంలే అని కొందరు వస్తూ ఉంటారు. లేదా అరే మా క్లాస్మేట్స్ అందరూ, మా రూమ్మేట్స్ 4 ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, కోచింగ్ సెంటర్కి వెళ్తున్నారు, నేను వెళ్దాం అని కాకుండా వెదర్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ యూ చెక్. బికాస్ ఇంట్రెస్ట్ మేక్స్ యూ ఇన్వాల్వ్. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఇన్వాల్వ్ అవుతాం. ఇన్వాల్వ్ అయినప్పుడు యు గివ్ యువర్ బెస్ట్. ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతామో మనం మన బెస్ట్ ఇస్తాం. వెన్ యూ గివ్ యువర్ బెస్ట్ యూ బికమ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అండ్ యూ విల్ ఫైండ్ ఎ న్యూ యూ ఫ్రమ్ విత్ ఇన్ యూ. మనం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతామో మనం 100% ఇస్తాం. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనలో ఒక కొత్త మనకు కనబడతాం. సో ఎప్పుడైతే వెన్ యూ గివ్ యువర్ బెస్ట్ యూ విల్ సక్సీడ్. సో అందుకని చెప్పి ఆస్క్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్. ఫస్ట్ థింగ్ ఇస్. సెకండ్ థింగ్ ఇస్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వెదర్ యూ కెన్ గివ్ వాట్ ఇట్ టేక్స్. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కావాల్సింది ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏం కావాలి అది ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఈ 2 క్వశ్చన్స్ వేసుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు కానీ, ఒక ఇంగ్లీష్ ట్రైనర్ అవుదామనుకునే వాళ్ళు కానీ. ఆస్క్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. సెకండ్ థింగ్ ఈజ్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వెదర్ యూ కెన్ గివ్ వాట్ ఇట్ టేక్స్. సో ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ ఉంటే ఏమవుతుందో చెప్తారు. షూర్ సార్. మనకు బాగా ఇంట్రెస్ట్ ఉందనుకో, చిన్నపిల్లలు ఎందుకు ఏదైనా బాగా నేర్చుకుంటారు, ఏదైనా 100% ఎంజాయ్ చేస్తారంటే వాళ్ళు ఏం చేసినా ఇంట్రెస్ట్తో చేస్తారు. ఇంట్రెస్ట్తో చేసినప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు. అదే నువ్వు స్కూల్కి వెళ్ళమన్నావు అనుకో, హోంవర్క్ చేయమన్నావు అనుకో, ఇంట్రెస్ట్ చూపెట్టరు.
అందుకే అందులో ఇన్వాల్వ్ అవ్వరు, వాళ్ళ ఎంజాయ్ చేయరు. అదే ఆటలు ఆడుకోమని ఇంకోటి ఇన్వాల్వ్ అవుతారు. అందుకే ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ ప్రపంచంలో రెండు మోటివేట్ చేస్తాయి నాగరాజ్ గారు ఎవరినైనా. అదొక ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కాదు, లైఫ్లో సక్సెస్ అవ్వడానికి కూడా, బిజినెస్లో కానీ ఎక్కడా కూడా ఐదర్ లవ్ మోటివేట్స్ యూ టు అచీవ్ గ్రేటర్ థింగ్స్, ఇఫ్ నాట్ ఫియర్ మోటివేట్స్ యూ టు అచీవ్ గ్రేటర్ థింగ్స్. లైఫ్లో సక్సెస్ కావాలి అంటే, అద్భుతాలు చేయాలి అంటే, జీవితంలో మన డ్రీమ్స్ని మనం ఇఫ్ యూ వాంట్ టు లివ్ అవర్ డ్రీమ్స్, లవ్ మోటివేట్ చేస్తుంది లేదా ఫియర్ మోటివేట్ చేస్తుంది. అంటే ఒక పని మీద మనకున్న ప్రేమ, ఇప్పుడు టీచింగ్ అంటే నాకు పిచ్చి, నాకు ప్రేమ నన్ను సక్సెస్ చేస్తుంది. ఒకటి ప్రేమ మోటివేట్ చేస్తుంది, ఇంకొకటి భయం మోటివేట్ చేస్తుంది. అవునండి. ఎలా అంటే భయం ఎట్లా మోటివేట్ చేస్తుంది అంటే, ఇప్పుడు దొంగ పోలీస్ పరిగెడుతున్నారు అనుకోండి చేసింగ్లో, దొంగ బాగా పరిగెడతాడు. ఎందుకంటే వాడికి భయం వస్తుంది, దొరికితే ఎలా ఉండబోతుందో ఒక్కసారి కళ్ళల్లో కనబడుతుంది. ఆ పిక్చర్ తను బాగా మోటివేట్ చేస్తుంది. అలాగే ప్రేమ మోటివేట్ చేస్తుంది, లవ్. మన సినిమాల్లో చూడండి, హీరో కుటుంబం మీద ఉన్న ప్రేమ, తన గ్రామం మీద ఉన్న ప్రేమ, లేదా దేశం మీద ఉన్న ప్రేమ, ఎన్నో త్యాగాలు చేస్తూ ఉంటాడు, ఎన్నో త్యాగాలు చేయిస్తూ ఉంటుంది. సో కాబట్టి ప్రేమ మోటివేట్ చేస్తుంది. మన పేరెంట్స్ చూడండి, తల్లి కడుపులో ఉన్నప్పటి నుండి తల్లి సాక్రిఫైస్ మొదలెడుతుంది. అవును. తనకిష్టమైన ఫుడ్స్ మానేస్తుంది రాబోయే బిడ్డ మీద ఉన్న ప్రేమతో. ఎదుగుతున్నప్పుడు ఇంట్లో ఎన్నో యాక్టివిటీస్ సాక్రిఫైస్ చేస్తారు, వాళ్ళ పర్సనల్ డిజైర్స్, పర్సనల్ డ్రీమ్స్ అండ్ ఫైనాన్షియల్స్ ఏంటి, టైం ఏంటి, అన్నీ సాక్రిఫైస్ చేస్తున్నాడు. వాళ్ళ పర్సనల్ అన్నీ సాక్రిఫైస్ చేస్తూ ఉంటాయి, ఎందుకంటే పిల్లల మీద ఉన్న ప్రేమ. పిల్లల మీద ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఎన్నో అంటే మంచి పనులు చేస్తారు, చెడ్డ పనులు చేస్తారు ఆ ప్రేమతోటి. అంటే ఏం చేయడానికైనా ప్రేమ మోటివేట్ చేస్తుంది. లేదా భయం కూడా మోటివేట్ చేస్తుంది. ఎలా ఈరోజు ఇంగ్లీష్, ఇప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ మీద ప్రేమ ఉండాలి, ఫ్రెండ్లీగా దాన్ని అప్రోచ్ అవ్వాలి, అప్పుడు తొందరగా వస్తుంది. లేదా భయం ఉండాలి, ఈరోజు నేను ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతే ఇంకా ఫ్యూచర్లో నాకు టైం ఉండదు, అప్పుడు నేర్చుకోకపోతే నాకు జాబ్ ఉండదు, జాబ్ లేకపోతే ప్రమోషన్ ఉండదు, అలాగే నేను సక్సెస్ కాలేను, ఇలాగే ఆర్డినరీగా ఉండాల్సి వస్తుంది అనే భయమైనా ఉండాలి. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, ఆర్ యూ రెడీ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్, కెన్ యూ గివ్ వాట్ ఇట్ టేక్స్. ఏ పని చేయడానికైనా కొన్ని మనం వెచ్చించాల్సి వస్తుంది. అందులో మొట్టమొదటి టైం అండి. బిజినెస్ ప్రపంచంలో ప్రతి వాళ్ళు నమ్మేది టైమ్ ఇస్ మనీ, మనీ ఇస్ టైం అంటారు. సో టైం పెట్టగలగాలి. ఈరోజు మ్యాక్సిమం పీపుల్, ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్, వీళ్ళంతా ఏం చెప్తూ ఉంటారంటే, సార్ టైం లేదు సార్, మాకు టైం లేదు సార్ రావడానికి, 2 రోజులు వర్క్షాప్కి రాలేము సార్, ఒక్కరోజు రాలేము సార్, ఇలా అంటుంటారు కదా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా అదే 24 hours టైం ఉంది, ప్రైమ్ మినిస్టర్కి అదే 24 hours ఉంది, నాకు అంతే, మీకు అంతే. ప్రియారిటైజ్ చేసుకోవడం రావాలండి. ఏది ఫస్ట్, ఏది సెకండ్. మనకి ఇష్టమైన వాట్సాప్, ఫేస్బుక్ టైం లేదని ఏ రోజు చూడడం మానేయలేదు మనం. మనకి ఇష్టమైన రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినడం మానేయలేదు, ఇష్టమైన ఫ్రెండ్స్కి వెళ్ళి పార్టీ చేసుకోవడానికి టైం లేదని చెప్పలేదు. మనకు అన్నిటికీ టైం ఉంటుందండి. టైం లేదంటున్నామంటే అర్థం దాని ప్రాధాన్యత నీకు తెలియట్లేదు, నెంబర్ 1, లేదా దాని మీద నీకు ఇష్టం లేదు. అంతేగాని టైం లేకపోవడం ఉండదు, ఓన్లీ ప్రియారిటైజ్ చేసుకోవడం రావాలి. లెర్నింగ్, ఎర్నింగ్ అండి. ఇఫ్ లెర్నింగ్ గోస్ ఫస్ట్, ఎర్నింగ్ కమ్స్ నెక్స్ట్. ఇఫ్ ఎర్నింగ్ గోస్ ఫస్ట్, లెర్నింగ్ గోస్ బ్యాక్. ఎప్పుడైతే లెర్నింగ్ వీక్గా ఉంటుందో ఎర్నింగ్ బాగుండదు. లెర్నింగ్ అనేది ఒక ఫౌండేషన్ అండి. ఆ ఫౌండేషన్ మీద ఎర్నింగ్ అనే అందమైన బ్యూటిఫుల్ బిల్డింగ్ వస్తుంది. లెర్నింగ్ బాగాలేనప్పుడు అందుకే అంటారు, ఇఫ్ యువర్ లెర్నింగ్ ఈజ్ సో యువర్ ఎర్నింగ్ ఈజ్ గోయింగ్ టు బి సో. చాలామంది ఎర్నింగ్ ఏమనుకుంటారంటే డబ్బు అనుకుంటారు. సంపాదిస్తున్నాం కదా ఇంకెందుకు ఇంగ్లీష్ అండి. ఎర్నింగ్ అంటే అది కాదండి. ఎర్నింగ్ డబ్బు ఒకటే కాదు, ఎర్నింగ్ నేమ్ అండ్ ఫేమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద లైఫ్లో నేమ్, ఫేమ్ సంపాదించడం ఇంపార్టెంట్, ఎంత డబ్బున్నా. ఎర్నింగ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్, ఎర్నింగ్ అఫెక్షన్ ఫ్రమ్ ద పీపుల్ ఈజ్ ఇంపార్టెంట్, ఎర్నింగ్ ఐడెంటిటీ ఫర్ యూ, నీకు ఒక ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును పొందడం ఎర్నింగే. సో హ్యాపీనెస్ని ఎర్నింగే అంటాం, సాటిస్ఫాక్షన్ అండ్ నేమ్ అండ్ ఫేమ్ ఇవన్నీ కూడా ఎర్నింగే. ఇవన్నీ రావాలంటే నీ కమ్యూనికేషన్, ఆ కమ్యూనికేషన్ ఈరోజు ఇంగ్లీష్ మ్యాండేటరీ అయింది. అందుకే ముందు డిసైడ్ చేసుకోవాలి, ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ యువర్ ఎర్నింగ్, స్పెండ్ ఆన్ లెర్నింగ్. ఈ లెర్నింగ్ కోసం టైంని, లెర్నింగ్ కోసం మనీని మనం ఎప్పుడైతే పెట్టగలుగుతామో అప్పుడు వస్తుంది. అందుకే నేను ఆస్క్ యువర్ సెల్ఫ్, ఫస్ట్ థింగ్ ఇస్ వెదర్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్. సెకండ్ వన్ ఇస్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ రెడీ టు గివ్ వాట్ ఇట్ టేక్స్. ఇట్ కెన్ బి టైమ్ ఆర్ మనీ. సో ఆ టైము, మనీ ఎవరైతే పెట్టగలరో
మీరు పెట్టగలను, అలాగే నాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు నేను నేర్చుకుంటాను అని ముందుకు రావాలి, లేదా ట్రైనర్ అవుతా అని ముందుకు రావాలి. డెఫినెట్గా. సో అలా కాకుండా నా యూట్యూబ్లో 4 వీడియోలు చూసి నేను ట్రైనర్ అయిపోతా, యూట్యూబ్లో 4 వీడియోలు చూసి ఇంగ్లీష్ నేర్చుకుంటా అనుకుంటారు కదా. వీళ్ళంతా ఏంటంటే వాళ్ళు టైం పెట్టడానికి ఇష్టంగా లేరు, మనీ పెట్టడానికి ఇష్టంగా లేరు, ఆరంభ శూరత్వం అంతే. సో వాళ్ళకి ఏదో క్యాజువల్గా ట్రయల్ వేస్తారు. వెన్ యూ వర్క్ క్యాజువల్లీ, రిజల్ట్ ఈస్ గోయింగ్ టు బి క్యాజువల్. అంతే. వెరీ గుడ్ వర్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ అండి. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే అడుగుతున్నారండి. దాంతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుకి సంబంధించింది కూడా అడుగుతున్నారు. ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ గురించి కూడా చాలామంది ఎక్కువగా అడుగుతున్నారు. ముఖ్యంగా బుక్స్ గురించి అడుగుతున్నారు, ఆన్లైన్ క్లాసెస్ కూడా అడుగుతున్నారు. అండ్ ముఖ్యంగా మహిళలు అయితే మేము మీ స్టూడెంట్స్ గురించి విన్నాము, ఫీడ్బ్యాక్ విన్నాము, ఖచ్చితంగా ఇంట్లోనే ఉండి స్పోకెన్ ఇంగ్లీష్ లాంటివి నేర్చుకొని మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నాము, ఒక ట్యూటర్గా అయినా సరే ఉందాం అనుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, క్లాసెస్కి ఎలా అటెండ్ అవ్వాలి, అండ్ దాంతోపాటు బుక్స్ కావాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఎలా, ఏ విధంగా కాంటాక్ట్ అవ్వాలి? అందుకే అంటారు ఆర్డినరీ పీపుల్ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీస్, క్లెవర్ పీపుల్ యూజ్ ద ఆపర్చునిటీస్. ఇప్పుడు ఏంటంటే చాలామంది అవకాశాల కోసం ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేసుకుంటారు. తెలివైన వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు వాడుకుంటారు, లేదంటే అవకాశాలని సృష్టించుకుంటారు. ఈరోజు మనీ ఎర్నింగ్కి మంచి సాధనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం, ఒక ట్రైనర్ అవ్వడం. ఈరోజు కొన్ని వేల స్కూల్స్, వందల కాలేజెస్లో ప్రతి కాలేజ్కి ఒక ట్రైనర్ కావాలి, ప్రతి కార్పొరేట్ కంపెనీలో ఒక ట్రైనర్ కావాలి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ నీడ్. ఇంత నీడ్ ఉన్నప్పుడు దానికి సరిపోయిన ట్రైనర్స్ లేరు. ఆ ట్రైనర్ నేను ఎందుకు కాకూడదు అనుకుంటే, అలా నేను ట్రైనర్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వాళ్ళ కోసం మనం ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్ పెడుతున్నామండి. ఓకే. ఈ 27, 28 2 days వర్క్షాప్. అలా కాకుండా దీనికి బేసిక్గా ఈ నాకు ఇంకా ఇంగ్లీష్ అంతా లేదు, నేను ఇప్పుడే ట్రైనర్ని కాలేను, నాకు టైం ఉంది, నేను ముందు ఇంగ్లీష్ నేర్చుకుంటా అనుకున్న వాళ్ళకైతే హ్యాపీగా మనం 2 టూల్స్ రిలీజ్ చేసామండి. ఒకటి స్పోకెన్ ఇంగ్లీష్ బుక్, ఈజీ ఇంగ్లీష్ అనే ఒక బుక్ నేను మొన్ననే రిలీజ్ చేశాను మార్కెట్లో ఈ మంత్లో. ఆ బుక్ సెన్సేషన్ అయింది. దాదాపు ఇప్పుడు 150 స్కూల్స్ అండి. 150 స్కూల్స్. గ్రేట్ నంబర్ సార్, కంగ్రాచులేషన్స్. 6th to 10th క్లాస్ వరకు దాదాపు 150 స్కూల్స్ అప్రోచ్ అయ్యాయి. అందులో దాదాపు 25 స్కూల్స్కి మేము సప్లై చేసాం బుక్స్. వీళ్ళు ఏంటంటే 6th to 10th వరకు ఈ బుక్ని బల్క్గా తీసుకొని వాళ్ళ పిల్లలకి ఇస్తారు. ఆ టీచర్స్ అందరికీ ఈ బుక్ని యూజ్ చేస్తూ ఎలా ఇంగ్లీష్ మాట్లాడించాలి, స్కూల్లో ఇంగ్లీష్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఆ టీచర్స్కి మేము ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాం. సో ఆ ఈజీ ఇంగ్లీష్ అనే పుస్తకం కూడా తీసుకోవచ్చు, సింగిల్గా కానీ బల్క్గా కానీ. ఆర్గనైజేషన్స్లో ఎంప్లాయీస్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళ 50 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, అందరికీ ఆ 50 పుస్తకాలు వాళ్ళు తీసుకుంటే మేము వెళ్ళి ఒకరోజు ఫ్రీగా వాళ్ళందరికీ ఒక అవేర్నెస్, ఆ బుక్ని ఎలా యూజ్ చేసుకొని నేర్చుకోవాలనేది మేము క్లాస్ చెప్పొస్తున్నాను. సో ఒకటి బుక్ ఉంది. ఇంకా కొందరు ఈ బుక్కులు పట్టుకొని తీసి చూడలేం సార్, ఇదంతా చూస్తే బాగోదు అని కొందరు ఫీల్ అయ్యేవాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం అద్భుతంగా 190 వీడియోలు ఉన్న నా స్పోకెన్ ఇంగ్లీష్ స్టాండర్డ్ కోర్స్ మేధా లెర్నింగ్ యాప్ మొబైల్ యాప్లో ఉంటాయి. ఆ మేధా లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని కూడా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అండి. ఇటు వర్క్షాప్ ఉంది ట్రైనర్స్ కోసం, అయితే యాప్ ఉంది మొబైల్లోనే నేర్చుకునే వాళ్ళకి, లేదా బుక్ ఉంది. సో డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో వీ మే ఇంట్రడ్యూస్ సర్టెన్ న్యూ థింగ్స్. లేదు ఫిజికల్గా చిరంజీవి సార్ దగ్గరికి రావాలి, ట్రైనర్ దగ్గరికి అనుకుంటే హ్యాపీగా మన బ్రాంచెస్ ఉన్నాయి, మన బ్రాంచ్కి వచ్చి 45 days కూర్చొని కూడా నేర్చుకోవచ్చు అండి. వీ హ్యావ్ ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్లో మాకు ఇంక తప్పితే ఇంకోటి ఉండదు. ఎవ్రీథింగ్, ఎనీథింగ్ న్యూ వీ విల్ ఇంట్రడ్యూస్ ఇట్. వెరీ గుడ్ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ నేర్చుకొని మీరు కనుక ఒక ట్యూటర్ గాను, లేదంటే ఒక 10 మంది గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి మీరు ట్యూషన్స్ చెప్పుకొని లాంగ్వేజ్ నేర్పించినా లేదా గ్రామర్ నేర్పించినా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అదొక్కటనే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించింది కానివ్వండి, లేదంటే పర్సనల్ స్కిల్స్ పెంచుకోవడానికి కానివ్వండి. అండ్ ఇవాళ ఉన్నటువంటి జనరేషన్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కామన్ అయిపోయింది. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అది ప్రపోజల్లో ఉంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే నేర్చుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. ఒకవేళ మాకు బేసిక్స్ కూడా రావు అనుకునేటువంటి వాళ్ళు త్రూ బుక్స్, ఆ బుక్స్ మీరు కొనుక్కునైనా సరే దాంట్లో అయినా సరే స్టార్ట్ చేయొచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు డైరెక్ట్ మేము
కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి అటెండ్ అవ్వాలనుకుంటున్నాము, జాయిన్ అవ్వాలనుకుంటున్నాము, నేర్చుకోవాలనుకున్నాం అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. అండ్ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ చాలామంది టీచర్స్ స్టూడెంట్స్కి ఒక ప్యాటర్న్లో టీచ్ చేస్తూ ఉంటారు. బట్ ఏ ప్యాటర్న్ నుంచి వెళ్తే బెటర్గా ఉంటుంది, లేదు కొన్నిసార్లు ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రాంలో మనం కొన్ని చెప్పినా కూడా స్టూడెంట్స్కి అది మినిమం రీచ్ అవుతుంది కానీ మ్యాక్సిమం రీచ్ అవ్వడానికి అవకాశం ఉండట్లేదు, ఏ విధంగా ఇంకా స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తే స్టూడెంట్స్కి అర్థం అవుతుంది అని మీ పర్సనల్ డెవలప్మెంట్ కోసం అయినా సరే ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో ఎప్పటికైనా సరే చిరంజీవి గారి ప్రోగ్రామ్స్ కానివ్వండి, స్పోకెన్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్ ఐడిని మీరు నాకు ఒక మెసేజ్ పెడితే అప్డేట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అని నేను మీకైతే ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. సో ఆ విధంగా అయినా సరే మీరు ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.